నమస్తే, నేను ఇందు. ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. మరి ఇదే క్రమంలో మరో ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు టాక్ నడుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూడొచ్చు, ముంబై నటి జత్వాని కేసులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మరి ఇదే క్రమంలో మరో ఐఏఎస్ అధికారి అండ్ ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు సార్ ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సార్ స్వామి భక్త పరాయణ అనాలా, జగన్ భక్త పరాయణ అనాలా, వీళ్ళని ఎవరు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే ఈ ఐఐఎస్లు డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు, ఐఆర్ఎస్, లేకపోతే కోస్టల్ సర్వీస్, లేకపోతే డిఫెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక సిండికేట్గా ఏర్పడి ఒక కుమ్మక్కై ఏ విధంగా ప్రజాధనం దోచేశారు, ఇక్కడ అరాచకాలకి పాల్పడ్డారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని వేధించారు, హింసించారు. వాటి ఫలితమే ఈ అరెస్టుల, ఈ కేసుల, ఇప్పుడు జైలు జీవితాల. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి మీరు చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఏంటి డీజీ కావాల్సిన వాళ్ళు, అంటే పోలీస్ హెడ్ కావాల్సిన ఆయన ఇవాళ ఎక్కడున్నారు? జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అన్న భ్రమల్లో జగన్ ఉండటం కాదు, వీళ్ళని ఆ భ్రమల్లో పెట్టారా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకో 30 ఏళ్ళు ఇతనే సీఎంగా ఉంటాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు భ్రమల్లోకి వెళ్ళారంటే అర్థం ఉంది. వీళ్ళకేంటి జనరల్గా ఏంటంటే మీరుండేది 5 ఏళ్లే, మేము ఉండేది 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ అని అంటారు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగి. వీళ్ళని ఆ 5 ఏళ్లకే పరిమితమైన కాలం ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా వాళ్ళు ప్రజాస్వామ్య ప్రతినిధులుగా వాళ్ళని గౌరవిస్తారు. అంతే తప్ప ఈ బానిసత్వం ఏంటి? అంటే ఆయన ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఆయన ఎవరిని కిడ్నాప్ చేయమంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తారా? ఆయన గడ్డి తినమంటే వీళ్ళు గడ్డి తింటారా? ఆ గడ్డి తిన్న గడ్డి ఫలితమే ఇప్పుడు ఈ జైళ్ళు అనమాట. ఇప్పుడు మీరు అన్నారు ఎవరైనా ఐఏఎస్ అధికారి ఎవరు త్వరలో అరెస్ట్ కాబోతున్న ఐఏఎస్ అంటే నిన్న ఏదో బెయిల్కి వెళ్ళారు. ఎవరు? ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, నెక్స్ట్ మేడం భారతి అని పిఏగానే ఏదో వ్యవహరించారు ఆ భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. వీళ్ళ ముగ్గురు బెయిల్ కోసం వెళ్ళారు. బెయిల్ కోసం వెళ్ళింది ఏ కేసులో? అవినీతి కేసులో. ఏది? ఆ లిక్కర్ మాఫియా. వరుస పెట్టి ఒక 4-5 అరెస్ట్ అయ్యారు. మనం చూసాం కసిరెడ్డి రాజు, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, నిన్న కూడా ఇంకోటి పట్టుకొచ్చారు. ఆ దిలీప్ అనేవాడు, ఆడేదో చైనా వాడేదో పోవాలని చూశాడు, చెన్నై నుంచి అట్నుంచి అటు విదేశాలకు వెళ్ళిపోతుంటే మొత్తం పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆ కేసులో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో వీళ్ళు ఏం చేశారు? బెయిల్కి వెళ్ళారు. ధనుంజయ రెడ్డి మరి సీనియర్ ఐఏఎస్, ఆయనే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంతమంది పనిచేశారు? ఎవరన్నా ఇలాంటి ఈ చిక్కుల్లో ఇరుక్కున్నారా? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీరు మకాం వేసి దాన్నే ఒక సీఎంఓగా మార్చి వీళ్ళందరినీ అక్కడికి పిలిపించుకోవటం, ఈ సెటిల్మెంట్లు చేయడం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అదే కదా, తాడేపల్లి సీఎంఓలో అదే వాళ్ళ ఇంట్లోకి పిలిపించారు మమ్మల్ని అని. ఎవరు? ఇప్పుడు విశాల్ గున్ని ఇచ్చాడు వాంగ్మూలం, ఆయన మా సుప్రీం, ఆయన మా బాస్. ఇంకొకటి చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు, సిఐడి అధికారులు విచారిస్తున్నప్పుడు కూడా హై బీపీకి గురైనట్టు తెలుస్తుంది. అంటే ఆయన ఆల్రెడీ ఒక తప్పు చేశారనే ఒక దాంతో ప్రెషర్ తీసుకున్నారని చెప్పేసి అంటారా ఈ విషయంలో? అంటే నాకు తెలిసి బీపీ మామూలుగా 80-120 ఉంటుంది. ఈయనకి ఎంత 165కి వచ్చిందా? అంటే అది కూడా ఆయన ఏమన్నారు, ఇది సహజమే నాకు ఈ అప్ అండ్ డౌన్స్ బీపీ, నేను విచారణకు సహకరిస్తానని ఆయన ముందుకు వచ్చినట్టు. కానీ సిట్ విచారణ అధికారులు ఎందుకైనా మంచిదని మళ్ళీ వైద్యులకు చూపించి జైలుకి పంపించడం, మళ్ళీ మరుసటి రోజు ఏదో పిలిపించడం, దానికి కూడా సమాధానాలు అదే. ఏది? వీళ్ళంతా తెలియదు,
గుర్తులేదు, మర్చిపోయా. అసలు అడ్డగోలు సమాధానాలు చెప్తున్నారు. ఏది వాళ్ళ కసిరెడ్డి రాజు మాట్లాడిన సమాధానాలు మీడియాలో మనం చూస్తున్నట్లయితే అసలు నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు పిలిపించారని వీళ్ళే అడ్డం తిరగటం. ఇప్పుడు నా ఆడిటర్లు చూసుకుంటారు, ఆ డబ్బులకు సంబంధించిన లావాదేవీలన్నీ నేనెందుకు చూసుకుంటాను. సరే, ఇప్పుడు చూసుకుంటే మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారి స్టేట్మెంట్ ప్రకారం విశాల్ గున్ని గారు కావచ్చు, క్రాంతి రాణా గారిని కావచ్చు విచారించబోతున్నారు. సో వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఏం చెప్పబోతున్నారని చెప్పచ్చు అంటే నెక్స్ట్ ఐపీఎస్ అరెస్ట్ ఎవరంటావా? అవును అవును, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే అరెస్ట్ అయిపోయారు. క్రాంతి రాణా అవుతాడా, విశాల్ గున్ని అవుతాడా? ఇప్పుడు అది కాదంబరి జత్వాని కేసు. అవును, ఇదేమో లిక్కర్ మాఫియా కేసులో ఇవాళ ధనుంజయ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఎందుకంటే ధనుంజయ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కాకముందు అసలు అతనికి మొదటి నుంచి కూడా కడప జిల్లా బ్యాక్డ్రాప్, ఆయన అసలు ఒక గ్రామ సర్పంచ్ కూడా. అంటే సివిల్ సర్వీసెస్లో ఆయన రాకముందు సర్పంచ్గా కూడా పనిచేశాడు. అలాంటి వాడు ఏంటి సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి అక్కడ అండమాన్ అటేదో చేసుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి సీఎం కాగానే పిలిపించుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి సీఎంగా క్విడ్ ప్రోకో 1.0లో అతని ప్రమేయం ఉందన్నారు. ఆ జీహెచ్ఎంసీ దానికి పనిచేసినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అవకతవకలు, లేకపోతే ఇక్కడ అనేక రకాలైనటువంటి భూ కబ్జాలు, ఆ భూ కేటాయింపులు, వాటిల్లో కూడా అతని ప్రమేయం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడు అదే ధనుంజయ రెడ్డి ఇవాళ జగన్ సీఎం కాగానే మళ్ళీ క్విడ్ ప్రోకో 2.0లో ఇరుక్కోవటం. పెద్ద ఎత్తున ల్యాండ్ మాఫియా. అసలు జవహర్ రెడ్డి ఆయన ఏంటి, అసలు ఆయన మీద అనేక అభియోగాలు. అక్కడ జనసేన కార్పొరేటర్ ఎవరు మూర్తి యాదవ్ అసలు పెద్ద ఆధారాలతో బయటపెట్టాడు. ఏంటి, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అసలు జవహర్ రెడ్డి పెద్ద సిండికేట్, అక్కడ ఏదో మొత్తం భూములన్నీ ఈయన కొడుకు ఈయన మేనల్లుడు కొన్నారని, అసలు అక్కడ ఒక పెద్ద రిసార్ట్లో వీళ్ళు అసలు మకాం వేసేవాళ్ళని, అతను అన్ని ఆధారాలు కూడా బయట పెట్టిన పరిస్థితుల్లో జవహర్ రెడ్డి కూడా అరెస్ట్ తప్పదా? అంటే వీళ్ళ మధ్య ఏంటి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, ఇంకెంతమంది ఐఏఎస్లు బలవుతారు? లేకపోతే మీరు అన్నారు ఐఐఎస్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ సర్వీస్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఓకే, ఐఎన్పిఆర్, అతను కూడా ఏంటి బెయిల్కి వెళ్ళాడు. ఆయన బెయిల్ కూడా తిరస్కరించింది హైకోర్టు. ఏంటి, ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాల విషయంలో ఇవాళ బెయిల్ ఇవ్వడానికి ఏ న్యాయస్థానం ముందుకు రావట్లేదు. కొద్దో గొప్ప బెయిల్స్ ఎవరికి ఇస్తున్నారంటే ఆ నోటి దూడాలకు, తిట్టినాళ్ళు, లేకపోతే సోషల్ సైకోలు కానీ పిలిచారు వాళ్ళని, ఏది బూతులు తిట్టినాళ్ళు, వాళ్ళకేదో అప్పుడప్పుడు కనీసం పశ్చాత్తాపడతారని ఏదైనా బెయిల్ ఇస్తుంది. కానీ ఇలాంటి కరప్షన్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు, ఇంత పెద్ద భారీ స్కామ్లు చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం సిద్ధంగా లేదు. ఇప్పుడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అతనేంటి, అతను ఐఎన్పిఆర్, అతను మామూలుగా కమిషనర్గా నీకు అక్కడ సాక్షి యాడ్స్, అసలు ఎలా ఇస్తావు నువ్వు? ఇప్పుడు ఎంపానల్మెంట్ ఉంటుంది, సర్క్యులేషన్ ప్రకారం ఇవ్వాలి. లార్జెస్ట్ సర్క్యులేషన్ ఎవరు, ఆ పత్రిక ఎంత ఇవ్వాలి, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఇలా ఇచ్చుకుంటా పోవాలి. అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. కానీ విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, అసలు అతను గతంలో పాదయాత్రలో జగన్తో పాటు నడిచాడంట. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మీడియాలో వార్తలు వాళ్ళేంటి, ముందే మీరు ప్లాన్ వేసుకున్నారా? మీరు ముఖ్యమంత్రి అయితే నన్ను ఐఎన్పిఆర్ కమిషనర్ చేస్తే నేను మొత్తం డబ్బులన్నీ మీ పత్రిక మీ ఛానల్కి యాడ్స్ రూపంలో ఇస్తానన్నారా? నీకు దగ్గర నీకెంత 574 కోట్లు అంట ఒక సాక్షికి ఇచ్చింది. అంటే ఒక 374 కోట్లు ఏమో యాడ్స్ రూపంలో ఇచ్చారని, ఒక 200 కోట్లేమో నీకు సాక్షి పేపర్ కొనిపించారని వాలంటీర్లతో. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక 50 కార్యాలయాలు ఉంటాయి, ప్రభుత్వ శాఖలు, అధిపతులందరూ కూడా ఆఫీసులో సాక్షి పేపర్ ఎంచుకోమని దానికి ఒక 60 కోట్లండి, 140 కోట్లు వాలంటీర్లతో కొనిపించారు సాక్షిని. అంటే మొత్తం ఇవాళ ప్రజాధనం ఏది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ సాక్షికి దోచిపెడతానుక. సీఎం కంపెనీకి మీరు ఎలా ఇస్తారు? అసలు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? అందరూ వాళ్ళ కంపెనీలకి ఇలా ప్రజాధనం తీసుకున్నారా? అంటే ఇవాళ అందులో ఫిక్స్ అయ్యాడు ఎవరు, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. అతను అరెస్ట్ తప్పదంటున్నారు. మనం చూసాం గతంలో డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాసుదేవరెడ్డి పరిస్థితి ఏమైంది, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా లిక్కర్ మాఫియా డాన్ అతను. లేకపోతే వెంకటరెడ్డి పరిస్థితి ఏమైంది, పోలార్ వెంకటరెడ్డి కోస్టల్ సర్వీసెస్లో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మైనింగ్ అప్పచెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పెద్ద మైనింగ్ మాఫియా.
మీరు అన్నట్టు ఒకళ్ళు లైన్లో ఉండంగానే మళ్ళీ వెనకాల ఒక ట్రాక్ లిస్ట్, మళ్ళీ కొత్త కొత్త లిస్టులు అన్ని బయటకు అంటే వస్తున్నాయి ఇది అసలు డి గ్యాంగ్ అన్నారు దీన్ని. ఆహా. ఏది డిప్యుటేషన్ మీద వచ్చి దోచేసిన గ్యాంగ్ అన్నట్టుగా. ఓకే. అసలు డిప్యుటేషన్ మీద మీరు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, దీనికోసం ఆ డిప్యుటేషన్? మ్మ్. దోపిడీకే డిప్యుటేషన్ వీళ్ళు వచ్చింది. ధర్మారెడ్డి వచ్చాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అన్నారు. అసలు అక్కడ ఆయన 10,000 కోట్ల స్కామ్కి పాల్పడ్డారని. అవును. ఏది అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా టీటీడీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీ. మ్మ్. నీకు ఇంజనీరింగ్ విభాగంలోనే 3,000 కోట్లు 2,000 కోట్లు మ్మ్. ఆ ఫైళ్ళు తగలబెట్టారని. మ్మ్. అంటే ఎవరు ఇవాళ మరి జైలుకి వెళ్ళలేదు? అవును. మ్మ్. ఆ? ఎవరు? ధనుంజయ సో రెడ్డి ఇప్పుడు వెళ్తాడా? చూసుకుంటే పిఎస్ఆర్ లేకపోతే ఆంజనేయులు గారు అయితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు నార్మల్గా. కొన్నిటి వాటికి ఆయన సహకరించారు, ఇన్వెస్టిగేషన్లో కొన్నిటికి సహకరించలేదు. ఇప్పుడు విశాల్ గున్ని గారి స్టేట్మెంట్ కావచ్చు, క్రాంతి రాణా గారి స్టేట్మెంట్ కావచ్చు, ఇదే ఉండబోవచ్చు అంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే ఇది ఇచ్చారు? అంటే వీళ్ళల్లో అప్రూవర్గా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇవాళ అప్రూవర్గా మారాడు, అతనే బయట పెట్టాడు ఇదంతా. అవును. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. నీ మనసులో నాకు స్థానం లేదు. ఏదో రకరకాలుగా మాట్లాడిన పరిస్థితుల్లో ఇవాళ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. అవును. నేరుగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేయబోయే ముందు ఈ కింగ్ను కొట్టబోయే ముందు కింగ్ పిన్లని కొట్టుకుంటూ వస్తున్నారు. కసిరెడ్డి రాజ్ కర్త కర్మ క్రియ అన్నాడు, లిక్కర్ మాఫియా. విక్రాంత్ రెడ్డి ఆ కాకినాడ సజ్, కాకినాడ పోర్టు, అది కబ్జాలో విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అన్నాడు. అంటే తప్పులు చేశారు. సరే, మీరు అన్నట్టు చిన్న చిన్న పిల్లకాయలందరూ, అంటే మీరు అన్నట్టు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. ద కింగ్ మేకర్ జగన్ గారు అసలు ఎప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇంకంతే కదా, నీకు వరుస పెట్టి ఏనుగుల్ని కొట్టారు, అశ్వాన్ని కొట్టారు, బంటుని లేపేశారు. ఇంకా నెక్స్ట్ చెక్ ఎవరికి? బిగ్ బాస్ జగన్ కి. చెక్ మేట్ తప్పదా? జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఇది లాజికల్ ఎండ్కి ఎలా తీసుకెళ్ళుద్దో చూడాలి. ఓకే సార్, నమస్తే.